ఏ పేరుతో పిలిచినా భగవంతుని యొక్క నామం ఒక్కటే. అది నమ్మిన వాళ్ళకి 100% మంచే జరుగుతుంది. మంచి జరగలేదు అంటే మంచి జరిగే వరకు ప్రయత్నించడమే. ఏ గ్రంథం అయినా ఇదే చెప్తుంది. అయితే దీనికి సంబంధించి సాయిబాబాకి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడున్నాం. మరి చాలామంది మాట్లాడే వాళ్ళల్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన పరిశోధనలు చేసిన వ్యక్తి, పుస్తకాలు రాసి, ఎన్నో పాటల్ని రాసి, అద్భుతమైన స్వర రచన అండి. చాలా చక్కగా పాటలు రాశారు. పుస్తకాలు కూడా నాకు ఇచ్చారు. విక్కీ కృష్ణ గారు. ఒక మంచి పాటతో మొదలు పెడదాం. మరి ఎందుకు సాయిబాబా భక్తులు ఇంకా బాధపడుతూ ఉన్నారు? బాబా అసలు నిజంగా అంత నమ్మి పూజించేవాళ్ళు ఎందుకు వాళ్ళని బాధ పెడతారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. నమస్కారం. నమస్తే. బాబాకి సంబంధించి ఒక మంచి పాటతో మొదలుపెట్టే ముందు, బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాబా అసలు ఎందుకండి బాధ పెడతారు? అంటే ఏ భగవంతుడైనా అసలు మనం బాబా బాబా అని మాట్లాడుకుంటున్నాం కానీ భగవంతుడిని 100% నమ్మి పూజించే వాళ్ళని ఎక్కువగా పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు. అంటే నాకే ఎందుకు ఈ కష్టాలు? నేను ఇంత నమ్మాను కదా! నిత్యం పూజిస్తున్నాను కదా! దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మా రిలేటివ్స్‌లోనే ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఒక్కటే కూతురు. నిత్యం భగవంతుని నామస్మరణతోనే ఉంటారండి ఆయన. ఒకే కూతురు. ఆ కూతురుకి పిల్లలు లేరు. ఆ అమ్మాయి ఒకసారి మాతో పాటు ట్రావెల్ చేస్తూ మా మా నాన్నగారి గురించి, వాళ్ళ గురించి మామూలుగా అడుగుతూ తను అందనమాట. మమ్మల్ని కూడా ఆలోచింపజేసింది ఆ విషయం. నాన్న పొద్దున్న లేసి భగవంతుని దగ్గరే ఉంటాడు. అసలాయన లెగవటంతోనే భగవంతుని గంటతోనే మొదలవుతుంది. అంత పూజించే వ్యక్తికి పోనీ నేనేదన్నా తప్పు చేశానంటే నాలో ఏం లోపం లేదు. ఏదీ లేదు. మరి నాకెందుకు పిల్లలు లేరు? నాకెందుకు భగవంతుడు అందుకనే నాకు భగవంతుడు అంటే ఇదే బాధనిపిస్తుంది పిన్ని అని చెప్పేసి మా అమ్మతో అనడం నేను వింటాను. తర్వాత దాన్ని తలుచుకున్నప్పుడల్లా నిజమే కదా అనే ఒక ఫీల్ మనకి కలుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? మరి నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, మీరన్నట్టుగా బాబాని నమ్మిన వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు చెప్పండి? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. ఎందుకంటే మనం బాధపడుతున్నామన్నా లేదా సంతోషపడుతున్నామన్నా కర్మలు. కర్మ ఫలితం. మనకు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. భారతీయ దేశంలో కర్మ సిద్ధాంతం నమ్మాలి. నమ్మినప్పుడు నేను ఒక పాట రాశాను. సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షివి నీవే సాయిషా, అహమును తుంచి ఇహమున నన్ను బ్రోవు గురుడవు నీవే జగదీశ. సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షివి నీవే సాయిష. అహమను పశువు నాలో చేరెను శిశువుగా ఉన్నప్పుడే, అహమును త్రుంచి ఇహమున నన్ను బ్రోవు గురుడవు నీవే జగదీశ. ఇక్కడ సత్కర్మలకు దుష్కర్మలకు అంటే మనం చేసే మంచి పనులు చెడు మంచి ఏదో చెడు ఏదో కొన్ని సందర్భాలు తెలియక చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా మంచి భక్తులు బాబానే నమ్ముకుని ఉదయమే లేచి ఆయనకు పూజలు చేస్తారు. డే అండ్ నైట్ ఆయన్నే తలుచుకుంటారు, సత్కర్మలు చేస్తూ ఉంటారు. మరి వారి పిల్లలు సత్కర్మలు చేయాలనేది ఏం లేదు కదా. మనకు మన మన ఇప్పుడు మా అమ్మ చాలా బాధపడి చనిపోయింది. నేను చాలా బాధపడ్డాను. ఆ సమయంలో ఎంత వరకు ఆమెను రక్షించుకోవాలో ఒక 5 సంవత్సరాలు రక్షించుకున్నా. చాలా అలర్ట్గా ఉన్నా. కానీ ఆ సమయంలో నాకు ఒక సమస్య సృష్టించడము, మధ్యలో ఒక 4-5 నెలలు గ్యాప్ రావడం, నేను ఈ సమస్యలో పడిపోయి మా అమ్మను పట్టించుకోకపోవడం వల్ల మా అమ్మ అది ఇప్పటికీ నాకు ఆ బాధ ఉంది. బాబా మీద అది ఎప్పుడూ అడుగుతూ ఉంటాను ఎందుకు అని. అంటే ఇక్కడ నా విషయం పక్కన పెడితే ఆ రోజుల్లోన దీక్షిత్ ఆయన తన యొక్క అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కమిషనర్ చేస్తానన్న కూడా వదిలేసి, ఆయన పెద్ద లాయర్ నవరాత్రిలో, అటువంటి ఆయన దగ్గర 20-30 మంది జూనియర్ లాయర్స్ ఉండేవాడు. ఆయన కోర్టుకు వెళితే అంత దర్పంగా వెళ్ళేటువంటి వాడు. అన్నీ వదులుకొని బాబా దగ్గరకు వచ్చి
బాబా దగ్గరకు వచ్చినాడు. ఆ బాబా దగ్గర అప్పుడు మరి బాబా కాపాడాలి కదా ఆయన కూతుర్ని. ఆయన కూతురు చనిపోయింది. ఉమ్, దీక్షిత్ కూతురు చనిపోతే ఆయన బాబా దగ్గరకు సైలెంట్‌గా వస్తాడు. వస్తే బాబా అప్పుడు ఒక భావార్త రామాయణం ఏదో ఒక పుస్తకం ఇస్తాడు. ఇచ్చి ఇలా పుస్తకం తెరిచి ఇది చదువు అంటాడు. అంటే చదువుకో అని. అప్పుడు చదివినప్పుడు ఏంటంటే వాలి చనిపోయినప్పుడు తార శోకిస్తూ ఉంటే తారతో రాముడు అనేటువంటి మాట అక్కడ వస్తుంది. ఉమ్, అది భౌతిక దేహమే పోయిందమ్మా. వాడు నాలో వాని ప్రాణం ఆని ఆత్మ నాలో కలిసింది అంటాడు రాముడు. అంటే నువ్వు అట్లా తెలుసుకో అని ఇతనికి చెప్పడం. ఉమ్, అంటే మరంత దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తికి మార్గం చూపించాడు. ఉమ్, అదే అప్పుడేమో మాట్లాడలేదు దీక్షిత్. అయితే తర్వాత ఒక ముసలావిడ బాబా భక్తురాలు. ఆమె చిన్న కూతురు చనిపోతే పరిగెత్తుకొని వచ్చి ఉదయ విదారకంగా బాబా దగ్గర లబోదిబోమంటే ఏడుస్తుంటే దీక్షితుని బాబా ఆమె బాధ చూడలేకపోతున్నాం, బతికించవచ్చు కదా అంటే ఉమ్, అప్పుడు బాబా ఇలా చూసి దీక్షిత్ నీకేమీ తెలియదు. ఆ అమ్మాయికి మంచి జన్మ ఉంది. మరి ఆమెకు ఆ జన్మ వేరే ప్రాణిలో నేను వేరే గర్భంలో ప్రవేశపెడుతున్నాను, వేరే తల్లి గర్భంలో. ఉమ్, మరి ఆమె తల్లి గర్భంలో ప్రవేశపెట్టకుండా చేసి ఆమెకు మంచి జీవితం లేకుండా చేయమంటావా అంటాడు. ఉమ్, కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారము మనము చేసే మంచి పనులకు మంచి జరుగుతుంది. ఒక రోగం వచ్చిందన్నా, ఒక బాధ వచ్చిందన్నా ఉమ్, అది గత జన్మల్లో లేదు, ఏ జన్మలోనే చేయవచ్చు. ఉమ్, ఉమ్, అయితే సాయిబాబా భక్తులు చాలా మంది అడుగుతూ ఉంటారు. సాయిబాబా భక్తులకి ఎక్కువ కష్టాలు వస్తాయి కదా సార్ అని. అంటే నిన్ను ఉద్ధరించాలనుకుంటే బాబా అనేక జన్మల కర్మల పెట్టెను తెరుస్తాడు. ఉమ్, ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అంటే అనేక జన్మల్లో ఉమ్, ఉద్ధరించాలనుకున్నప్పుడు అనేక జన్మల కర్మలన్నీ కూడా తొలగించడానికి ప్రయత్నం. ఆ క్రమంలో బాబా భక్తులకు ఎక్కువ కష్టాలు ఉన్నట్టు, అవమానాలు జరుగుతున్నట్టుగా, నష్టపోయినట్టుగా ఉమ్, అలా జరుగుతుంది. ఉమ్, అందుకే ఏది లేకుండా చేస్తాడు ఫస్ట్ బాబా చేసేది. ఉమ్, ఉమ్, ధన వ్యామోహం లేకుండా చేస్తాడు. అందుకే దాసగాన మహారాజుకు ఉద్యోగం పోగొట్టాడు ఫస్ట్. ఉమ్, దాసగాన మహారాజు ఫస్ట్ ఉండేది ఏంటంటే అశ్లీలమైనటువంటి ఆ యొక్క నాటకాల్లో నటించేటువంటి వ్యక్తిని ఆ అశ్లీల నాటకాలు నటించకుండా చేశాడు. ఆ ఉద్యోగం లేకుండా చేశాడు. ఆ లాస్ట్‌కి అతనికి జ్ఞానోదయం అయ్యి ఎంతవరకు వెళ్ళిందంటే అతను హరికథలు చెప్పుకునేటువంటి వాడు. ఉమ్, ఒకసారి మహారాజు పిలిపించి అనేక ధనం తెచ్చిస్తే ధనం అంతా తీసుకోవచ్చు కదా! ఉమ్, ఆ ధనం తీసుకోవడానికి ఆయన ధనం అంటేనే అసహ్యం కలిగే విధంగా చేశాడు ఉమ్, బాబా. ఆయన అంటాడు, అంటే అక్కడ ఒక బంటు వచ్చి అంటాడు, ఇప్పుడు మీరు రాజు ఇచ్చేటువంటి బంగారు నాణెములు, ఆ ధన కనక వస్తు వాహనాలు మీరు తీసుకోకపోతే ఆయనకు అవమానం చేసినట్టయితుంది. మీరు అదే కథ వారం రోజులు బాగా చెప్పారు అనంటే, ఉమ్, అప్పుడు ఏమంటాడంటే, మా రాజు ఎంతో మందిని చదివించే చాలా గొప్పవాడు అని పొగుడుతూనే ఉమ్, లాస్ట్‌కి ఈయన అంటాడు, నేను ఆధ్యాత్మిక రంగంలో ఉండాను. ధనం ఇదంతా నాకు అక్కసలేదు. కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటాను. దీన్నంతా ఆయన వెంటనే వెనక్కి తీసుకొని వెళ్తారాళ్ళు. ఉమ్, ఉమ్, అంటే విద్యార్థులకు వాళ్ళకి ఇవ్వమని ఇండైరెక్ట్‌గా చెప్తాడు. ఇంకొక విషయం అండి. ఆయనకు ఒక గురువు ఉన్నాడు దాసగన మహారాజుకి. ఉమ్, ఆయన అప్పుడు పెద్ద ఉద్యోగం చేసేటువంటి వాడు. ఆ గురువు ఏం చేస్తాడంటే ఆయన యావత్ ఆస్తులన్నీ కూడా ఇతని పేరిట రాసి ఉమ్, ఇతనికి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆమె భార్య విలువిల్లాడుతుంది. నా భర్త నాకు రాయకుండా ఎవరు హరికథలు చెప్పుకునేటువంటి ఒక దాసగనకు రాశాడు ఉమ్, అని చెప్పేసి ఆమె బాధపడుతుంటే ఈయన వెళ్ళి ఉమ్, ఆయన పత్రాలు ఆయనకిచ్చి, అమ్మా మీ ఆస్తి నాకొద్దు. ఆ బంగళాలు అది ఆస్తి అంతా మీరే తీసుకోండి. అయితే మా గురువుగారి దగ్గర ఒక విఠలుని యొక్క ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో కావాలమ్మా అంటాడు. ఉమ్, అందరూ ఈడు ఎంత పిచ్చివాడురా అనుకుంటారు. ఉమ్, ఆ విఠలుని ఫోటో తీసుకొనొస్తాడు. అంటే చూడండి ధన వ్యామోహం లేకుండా బాబా చేశాడు. ఉమ్, అలా అన్నిటికీ మూలం ఏంటంటే కోరికలే దుఃఖానికి కారణమని బుద్ధుడన్నాడు. అంతే కదా. బాబా భక్తులకు ఎప్పుడు నా భక్తులు కోరినవన్నీ ఇస్తాను. కానీ నేను కోరేదేదో ఇచ్చేంత వరకు వాళ్ళు అంటే నేను కోరేది వాళ్ళు అడిగేంత వరకు నేను ఇస్తూ ఉంటానన్నాడు. ఉమ్, ఇచ్చేదేదో ఎంత ఆయన ఏకాదశి సూత్రాలండి. ఉమ్, నా భక్తుల ఇళ్లల్లో లేమి అన్నది పొడసూపదు అన్నాడు తప్ప అంతా ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. ఉమ్, బాబా చాలా తెలివైనవాడు ఈ విషయంలో. ఉమ్, నా భక్తులను కోటీశ్వరులను చేస్తానని చెప్పలేదు. ఉమ్, నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు. ఉమ్, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను అన్నాడు. దానికి కారణం ఏంటంటే కష్టాలు ఎవరు కొని తెచ్చుకుంటారంటే కష్టాలు కొని మనమే తెచ్చుకుంటాం. అవును. అది ఏ దేవుడు కష్టాలు ఇవ్వడు భక్తులు. ఉమ్, ఉమ్, మనం బాధపడుతుంటే బాబా కూడా బాధపడతాడు. ఉమ్, ఆ బాధ నుంచి ఎట్లా బయటకు వేయాలి అని ఉమ్, ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఉమ్, నానా చందర్కర్
కూతురు జామ్నేర్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉమ్, ఆయన కూతురు మరి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. 3 రోజులైనా బిడ్డ పుట్టలేదు. అరుస్తూ ఉంటుంది. బాధపడుతుంటాడు. బాబా బాబా అంటుంటాడు. వెంటనే బాబా గాలిబువ్వ అని చెప్పేసి ఒక సన్యాసి ఆయన దగ్గరకొస్తే, "నువ్వు వెళ్ళు" అని చెప్పేసి మీరు ఇంతకుముందు అడిగారు కదా! అది అట్లా ఊది తర్వాత ఆ నీళ్ళలో ఊది వేసి తాగించమని చెప్పు. ఒక ఆరతి పాట పాడమని అని చెప్పి పంపిస్తాడు. రైట్. ఆయన వెళ్ళాడు. వెళ్ళి అట్లా చేసిన వెంటనే సుఖప్రసవం జరుగుతుంది. అలా బాధలు పోగొడతాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. బాబా భక్తులకు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, దుష్కర్మలు అన్నిటిని కూడా సత్కర్మలుగా మారుస్తాడు. ఇది నోట్ నోట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఓకే. ఎందుకంటే నా జీవితంలో కూడా అలాగే జరిగాయి. 27 ఉద్యోగాలు చేశానంటే మీరు ఉద్యోగం పోయినప్పుడల్లా నేను 1, 2, 3, 4 పోయేంత వరకు బాధపడ్డా. కుటుంబం ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారని బాధపడ్డా. ఆ తర్వాత అంతకన్నా మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నా, ఓహో బాబాను ఇప్పుడు ఉద్యోగం పోతే బెటర్ రా అనుకునేవాడిని నన్ను. ఉద్యోగం పోయినోడల్లా పార్టీ ఇచ్చేవాడిని. నేను ఫోన్ చేసినట్టు నా ఉద్యోగం పోయింది అనేవాళ్ళు. అంటే పార్టీ ఇస్తానంటే నేను ఏంటి ఇక్కడ అంటే సాయి తత్వంలో ఉన్నటువంటి భక్తులు మనోధైర్యం కోల్పోకూడదు. ఎప్పుడు ఏది జరిగినా అది మంచికే అనుకున్నారనుకోండి, మంచికి అనుకోవాలి. ఖచ్చితంగా మంచికే ఆ బాబా అలా చేస్తాడు. అంటే మనకు శిక్షణ ఇస్తుంటాడు. మనలో అహం ఉందనుకోండి, అహం పోగొట్టడానికి అహాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఎన్ని పద్ధతులు కఠినంగా శిక్షిస్తాడు బాబా. అందులో డౌటే లేదు. ఇప్పుడు మన కొద్దిమంది పూర్వకాలంలో కోదండం వేసేటువంటి వాళ్ళు అనేవాళ్ళు గురువులు. కానీ వాళ్ళు కోదండం వేసినా వాళ్ళు బెత్తంతో తన్నినా చదువు నేర్పడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం, బాగుపరచడమే కదా. అలా కఠినమైన పరీక్షలకు బాబా గురి చేస్తూ ఉంటాడు. రామదాసు ఇటువంటి వాళ్ళందరూ చాలా మంది షిరిడీలో కూడా సాటే అనేటువంటి అతను కూడా ఒక స్త్రీ వ్యామోహంతో ఇంటికి వెళితే అక్కడ బాబాను డోర్ తెరవగానే బాబాని ప్రత్యక్షమవుతాడు. అంటే బాబా తత్వంలో స్త్రీ వ్యామోహాన్ని వదిలేయాలి. రెండవది ఏంటంటే ధన వ్యామోహం ఉండకూడదు. ఎక్కువ కోరికలు కూడా ఉండకూడదు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఉండాలి. 10 మందికి సాయం చేయాలి. ఇది తాను బతుకుతూ ఇతరులు బతికింపజే ఈ తత్వం సాయి తత్వం. సాయిబాబా గుడి కట్టించి కొద్దిమంది, నేను అనంతపురంలో ఒక అతను అనేవాడు, ఇది పైన ఈ శిఖరం నేనే అక్కడ డోర్ దగ్గర నిలబడి వచ్చిన వాళ్ళకంతా చిన్న నమస్తే సార్ అంటే, అది చూసావా అది నేనే కట్టించాను అనేవాడు. చెప్పుకోకూడదు. నేను కట్టించి నేను అంటే ఇప్పుడు నేను సత్సంగాల్లో కానీ ఏదన్నా రాస్తూ నేను ఎప్పుడు నేను అనుకోను. ఇప్పుడు పాటలు పాడతారు, పాటలు అలా అలవోకగా వస్తున్నాయి అంటే నేనే ఆశ్చర్యపోతా. ఇది చాలా మంది విని అంటే ఒక్కో పాటలో రాశాను, రామ పాదము సోకినంతనే రాయి రమణిగా మారెను, రామ పాదము సోకినంతనే రాయి రమణిగా మారెను, సాయి పాదము తాకినంతనే మనసు మాయను వీడెను, బ్రతుకు ధన్యమాయను, సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం, ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ మకరందం, ప్రేమ మకరందం. ఇక్కడ రామపాదము సోకినంత రాయి రమణిగా మారింది. మళ్ళీ ఆమె మాయలో పడడానికి గ్యారెంటీ లేదు. ఇక్కడ అవతార పురుషులకి అవధూతులకి అవతార పురుషులు ఏంటంటే భక్తులను కోరికలు తీర్చారు, రక్షిస్తారు. ఇప్పుడు వెంకటరామ స్వామితో కోరుకున్నాడు, వడ్డీ కాసుల వాడు కాబట్టి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము కాబట్టి, కలియుగ దైవం కాబట్టి కోరికలు తీరుస్తాడు. ఒక 10 కోట్లు కావాలంటే నాకు ఇస్తాడు. కానీ 10 కోట్లు నేను ఏం చేస్తాను, ఏం చేసుకోవాలనేది ఆయన చూసుకోడు. ఇంక నీ ఇష్టం, ఈయనకి అడిగాడు ఇచ్చానంతే. దాంట్లో నేను 10 అత్తిలనే చేయొచ్చు, లేదా 10 మందిరాలైనా కట్టించుకోవచ్చు, చెడిపోవచ్చు, బాగుపడవచ్చు. అలా బాబా ఏంటంటే బాబా తత్వం అలా కాదు. బాబా ఏమిటంటే నీ మనసు మాయను వీడనంటే బాబా పాదాలు తాకానేమంటే మనసు మాయను వీడుతుంది. ఎందుకంటే బాబానే చెప్పాడు, ఈ మాయ అనేది నన్ను ఒక చోట నిలవనివ్వదు, నా భక్తులను మాయ వెంటాడుతూ ఉంటుంది, కాబట్టి ఆ మాయ నుండి వీళ్ళని రక్షించాలి. ప్రతిదీ మాయే అంటాడు. మనకు ఇక్కడ ఒక ధనము పైన వ్యామోహం కూడా మాయ, స్త్రీ పైన వ్యామోహం మాయే, ఉద్యోగం మీద వ్యామోహం మాయే, ఈ బంధనాలకు కారణం అంటారు. బంధం అనేటువంటిది బంధనాలకు కారణం అంటారు బాబా తత్వంలో. నీకు ఫ్యామిలీలో నీటి బిందు అంటే తామరాకు మీద నీటి బిందు మాదిరిని ఉండాలంతే.
అంతేగాని మీరు అన్నట్టుగా మా మా నాన్న ఇంత భక్తుడు, మరి నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అంటే, ఆయన భక్తి ఆయనది, నువ్వు చేసే భక్తి నీది. రైట్. మా అమ్మ మళ్ళీ మా మహాభక్తురాలు మళ్ళీ ఆమె ఎందుకు అంత బాధపడి చనిపోయింది హ్మ్. అని నేను చాలా బాధపడుతున్నా. అంత హ్మ్. భక్తురాలికి ఎందుకు అలాంటి చావిచ్చావు హ్మ్. చావిచ్చావంటే నాకు ఒకసారి బాధేస్తుంది. దానికి కారణం మనకు తెలీదు. రైట్. అందువల్ల ఇక్కడ దుఃఖానుభవము, సాయి తత్వంలో దుఃఖానుభవం అనేటువంటిది చాలామంది షిరిడీకొచ్చినటువంటి వాళ్ళు 2 నెలలు, 3 నెలలు కూడా చాలా బాధపడినటువంటి వాళ్ళున్నారు. దాస్కన్ మహారాజు వస్తే 3 నెలలు ఎక్కడికి పోనిచ్చేవాడు కాదట బాబా. హ్మ్. హ్మ్. ఆయన బాధపడేవాడు. ఈయనేంటి గురువు అసలు ఇట్లా తిట్టుకునేవాడు బాగా. బాబా. గోదావరికి అదేదో ఉత్సవాలు జరుగుతుంది. ఎళ్తానంటే నన్ను వెళ్ళనివ్వడం లేదు అని బాబా దగ్గర వచ్చి అరే గోదావరిలో ఏముందిరా? గోదావరి నీళ్ళలో నీ మనసులో పవిత్రత ఉండాలి అని అని జ్ఞానోపదేశం చేసేవాడు. రైట్. కొన్ని విషయాల్లో హ్మ్. బాబా భక్తులను కంటికి రెప్పలాగా చూస్తారు. హ్మ్. కానీ మనకు చెడు జరుగుతుంది అని తెలిసినా మనం దాన్నే కోరుతుంటాం. హ్మ్. ఒక శత్రుత్వం. వాడిని చంపాలా, నన్ను ఇట్లా చేశాడు అని అనుకున్నాం అనుకో, శత్రుత్వము అనేటువంటిది చాలా చెడ్డ అంటే శత్రుత్వం అనేది మొట్టమొదట నీలో తొలగించుకో అని చెప్తాడు. హ్మ్. వీరభద్రప్ప, చెన్నబసప్ప రైట్. గత జన్మలోన ఒక శివాలయం విషయంలో కొట్లాడుకునే వాళ్ళ మళ్ళీ జన్మలోన కప్పగా, పాముగా పుట్టారు. రైట్. కాబట్టి వీరభద్రప్ప పాముగా పుట్టాడు. చిన్నబసప్ప కప్పగా పుట్టాడు. ఆ పాము కప్పని పట్టుకుంటుంది. బాబా అలా వెళ్తూ ఉంటాడు. మీకు తెలుసు ఈ కథ. మీరు షిరిడీలో ఉన్నప్పుడు కూడా గోడల మీద కూడా ఉంటుంది. అప్పుడు వచ్చేసి వీరభద్రప్ప వదిలేయి ఆ చిన్నబసప్పని అంటాడు. ఎందుకురా శత్రుత్వం అనేటువంటిది ఇది జన్మ జన్మలకు ఉంటుంది. దాన్ని వదిలేయాలి అని చెప్పాడు. అలాగా అర్షడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మత్స్యాల పైన ఈ మాత్సర్యాలు ఇవన్నిటిని మొదట అసూయతత్వం ఉండకూడదు. ఈ కామం అంటే కోరికలు ఉండవు. లోభం ఉండకూడదు. చాలా మంది లోభం ఉంటుంది మనిషి. ఈ లోభము, కామము, క్రోధము, మోహం అసలు ఉండకూడదు. మాత్సర్యం అది ఉండకూడదు. ఇది ఏంటంటే బుద్ధిజంలో బాబా అప్పుడప్పుడు బుద్ధుని అంటే బుద్ధిజం బాబాకు చాలా ఇష్టం. కారణం ఏమిటంటే బుద్ధుడు రాజ్యాన్ని వదులుకోవడు. ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ డైనెస్టీ అంటాడు ఓషో. ధమ్మపదంలో రాస్తాడు. ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ డైనెస్టీ అంటే రాజ్యాన్ని వదులుకోవడం అంటే అంత అహంకారాన్ని వదులుకోవడం. ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ బ్యూటిఫుల్ వైఫ్ అంటాడు. అంటే ఒక అందమైన భార్యను వదులుకోవడం అంటే ఎంత మోహాన్ని వదులుకోవడం. ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ సెంటిమెంటల్ సన్ అంటాడు. ఒక అంటే కొడుకును వదులుకోవడం అంటే ఎంత మమకారాన్ని వదులుకోవడం. కాబట్టి ఈ మూడింటి అంటే అధికారం అంటే ఏమి అహంకారం, అహంకారాన్ని, మోహాన్ని, మమకారాన్ని ఈ మూడిటిని వదులుకున్నాడు కాబట్టి అతడు లైట్ ఆఫ్ ఆసియా అయ్యాడు బుద్ధుడు అన్నాడు. అంటే ఈ మూడిటిని వదిలించడమే సాయితత్వం. బాబా కూడా అందుకే చెప్పాను బుద్ధిజములో ఉన్న సారాంశం అంతా సాయితత్వంలో ఉంది అని నేను ఒక ఉపన్యాసంలో చెప్పాను. అంటే ఇది పరిశోధన చేసినప్పుడు తెలుసు. సో అది విషయం. మామూలుగా మనం మన కోరికలు, మన ఆశలు, రేపటి గురించి ఎన్నో ఎన్నో కలలు, వీటన్నిటికీ సారాంశం కానివ్వండి, వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కానివ్వండి, అంతా బాబా తత్వమే అన్నట్టుగా చెప్తున్నారు. ఏ కోరికైనా కోరికలకు ఒక లిమిటేషన్ ఉండాలి. మన రేపటి మీద ఆశలకి ఒక లిమిటేషన్ ఉండాలి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు బాబా తత్వం గురించి పూర్తిగా తెలియాలి అంటారు వికి కృష్ణ గారు. మీరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మనం మన గురించి మాత్రమే మాట్లాడదాం. మనం అంటే మనం పూజించే దేవుళ్ళ గురించి, మనం ప్రేమించే వ్యక్తుల గురించి, మన జీవితం గురించి 100% మనం మంచే మాట్లాడే ఒక చిన్న మాట అయినా పర్వాలేదు, మంచే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్పుడు 100% మనం చుట్టూరు కానివ్వండి, మన దేశం కానివ్వండి, మనం చూస్తున్న కళ్ళతో చూస్తున్న ప్రపంచం కానివ్వండి, అంతా చాలా సుభిక్షంగా, అందంగా, ఆనందంగా కనిపిస్తుంది. ప్రయత్నించి చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.